మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 10వ తారీఖుతో కళ్యాణంతో ప్రారంభమైనటువంటి కొత్తకొండ స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు 18వ తారీఖుతో అగ్నిగుండాల కార్యక్రమంతో అయితే ముగిశాయి. అంటే అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారనేది ఆ, అర్చకులు ముఖ్య అర్చకులు రాంబాబు గారు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు? వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవములు ఈ జాతర అంటేనే ఆ యొక్క ఎంతో విశిష్టత గల చరిత్ర గల జాతర. ఈ రోజు అగ్నిగుండాల కార్యక్రమం అంటే ఏదో ఈరన్న జాతర అయింది, అగ్నిగుండాలు దాటుతున్న అందరికీ మామూలుగా తెలుసు. దీనికి ఒక సనాతన చరిత్ర ఉంది. ఆ పరమేశ్వరుడు పార్వతి ఆ ఇరువురి కుమారుడైనటువంటి వీరభద్ర స్వామి ఆ పార్వతీదేవి దక్షయజ్ఞం జరుగుతా అంటే తండ్రి అవమానపరిచి పిలువని పేరంటానికి ఎందుకు వచ్చావని బిడ్డను అంటాడు దక్షుడు. కాబట్టి ఆమె ఏం చెప్తా అంటే భర్త దగ్గర చెప్పి అర్ధనంగా కూడా రావడం జరిగినది యాగానికి. నాకు అవమానం జరిగింది, తిరిగిపోతే నా భర్త దగ్గర కూడా నాకు స్థానం ఉండదని పార్వతీదేవి ఆలోచించుకొని ఆ జరిగే అగ్నిగుండంలో దూకి ఆహుతి అవుతుంది. కాబట్టి పరమేశ్వరునికి ఈ లోకమంతా తెలుస్తుంది అని యొక్క జప సంధ్యాదిలో ధ్యానములో పరమేశ్వరుడికి ఉగ్రరూపం వచ్చి శివతాండం వేసి జడను వేలగొట్టి ఆ యొక్క భూమిలోకి వెళ్ళి అరవీర భయంకరంగా వీరభద్రుడు జన్మించి ఆ యొక్క వీరభద్రుడి యొక్క జన్మ సందర్భంగా పరమేశ్వరుడు దక్ష యజ్ఞాన్నంతా ధ్వంసం చేయి నాశనం చేయి దక్షుణ్ణి సంపు అని వీరభద్రుడిని దక్ష యాగానికి తోలడం జరుగుతుంది. అదే ప్రకారంగా దక్షుణ్ణి సంహరించి తలను అగ్నిలో వేసి వారు తిరిగి పరమేశ్వరుడు ఆదేశానుసారంగా పరమేశ్వరుని దగ్గరికి వచ్చి పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేసి, నాయన నువ్వు చెప్పిన విధంగా దక్ష యజ్ఞానికి పోయి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి మొత్తం చీల్చి చెండాచి దక్షుణ్ణి సంహరించడం జరిగినది. మన పార్వతీదేవి అగ్నిలో దూకిన భాగాన్ని తీసుకురావడం జరిగినది. మళ్ళీ నా తల్లికి పునర్జన్మని నాయన అని అడిగితే వెంటనే పార్వతీదేవిని మళ్ళీ ఆయన కమండలో ఉన్న నీళ్లతోటి లేపి ఆ యొక్క దక్ష సంహారాన్ని పూర్తి చేసి వీరభద్రుడి తండ్రి నేను మళ్ళీ ఏం చేయాలని అడిగితే నా లెక్క నిత్య పూజలు భక్తుల యొక్క కష్టాలను పారదోలి శత్రు బాధలను రుణ బాధలను నరదిష్టిని ఈ యొక్క మానవ జీవితంలో పట సమస్త భక్తులను కాపాడి నిత్య పూజలు అందుకోమని పరమేశ్వరుడు వీరభద్ర స్వామిని ఆ యొక్క కొడుకు రూపేణ ఆదేశించడం వలన అదే అనుసంధానంగా ఈ వీరభద్ర స్వామి క్షేత్ర మహాత్యము ఈ అగ్నిగుండాల కార్యక్రమము దిగ్విజయంగా ప్రతి సంవత్సరము జనవరిలో కొనసాగడం జరుగుతున్నది. ఈసారి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మన ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కేబినెట్ రవాణా ట్రాన్స్పోర్ట్ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. ఎందుకంటే ఇందులో విశేషత ఉంది. మామూలు మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం పెట్టింది. వారి శాఖనే వారు మా నియోజకవర్గ మంత్రిగా ఉన్నందున భక్తులందరికీ మేలైన సౌకర్యంగా రవాణాతో ఇంటికి చేర్చడం జరిగింది, గమ్యం చేర్చడం జరిగినది. వీరభద్ర స్వామి యొక్క జాతరలో ప్రతి ఒక్కరు అందరూ కొనియాడుచు భగవంతుని ఆశీస్సులు తీసుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లిపోవడం జరిగినది. జాతర అంతా ఈ రోజు ఉదయంతో అగ్నిగుండాల కార్యక్రమము దిగ్విజయంగా జరిగింది. వారి యొక్క నియోజకవర్గంలో అందరూ భక్తులందరూ సుభిక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భక్తులందరూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండే పాటి పంట వ్యవసాయం అన్ని తులతూగుతూ సర్వే జన సుఖినో భవంతో అందరూ మంచుకుండాలని కోరుకోవడం జరుగుతున్నది. మన మంత్రి గారు కూడా తర్వాత సాయంత్రము ఊరేగింపు ఉంది గ్రామంలో. ఊరేగింపుతో ఈ రోజు బ్రహ్మోత్సవాలు నవాన్నిక సేవాగమ కార్యక్రమము జరిగిన ఈ యొక్క 9 రోజులు సాయంత్రము 8 గంటలతో ముగియడం జరుగును. అందరికీ సుఖ సంతోషంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండి వీరభద్ర స్వామి జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వీరభద్ర స్వామి సమేత పత్రికలు ఆశీస్సులు ఉండాలని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం ముఖ్య అర్చక ముగిలిపాలెం రాంబాబు గారు మరియు సమస్త అర్చకులందరూ నా తోటి అర్చకులందరూ వేద ఆశీర్వాదములు ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనాశుకునో భవంతు శుభము. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా యందు 2025 సంవత్సరం సందర్భించాం జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ తారీఖు శుక్రవారం రోజు కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై ఈరోజు 18వ తారీఖు శనివారం రోజు అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఇట్టి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. దాదాపుగా భక్తులు 7 లక్షల మంది భక్తులు పాల్గొన్న అంచనా వేయడం జరిగింది. మరి ఈ బ్రహ్మోత్సవాల్లో ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మన స్థానిక శాసనసభలో మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు కలెక్టర్ గారికి ఆదేశించడంతో వారి ఆదేశానుసారం కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధిపతులతో 2 సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరెవరు ఎక్కడ ఏం పని చేయాలి, ఎట్లా చేయాలనే ఉద్దేశంలో మన సిపి గారి ఆధ్వర్యంలో 2 సార్లు మీటింగ్ జరిపారు. మరియు ఈ 9 రోజుల కార్యక్రమం ఎవరికి చిన్న ఆటంకం లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు నిర్వహించి జాతర
మంచి సక్సెస్ఫుల్గా జరిగింది. మరి ఇట్టి కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది ఒక 550 మంది పోలీస్ శాఖ సిబ్బంది, వైద్య శాఖ, వెటర్నరీ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్, ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు, రోజు పారిశుద్ధ కార్యక్రమం 250 మంది పారిశుద్ధ కార్యక్రమాలు, ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా వచ్చే భక్తులకు తీర్థప్రసాద వితరణ అన్ని సక్రమంగా జరిగినవి. ఇట్టి కార్యక్రమంలో మరియు మా ఉత్సవ కమిటీ సభ్యులు చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా గారు మరియు పాలకవర్గ సభ్యులు సక్సెస్ చేసినందుకు శుభాకాంక్షలు. మరియు మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా శుభాకాంక్షలు. నా పేరు పి కిషన్ రావు, గ్రేట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం.